ఇదివరకు రోజులు ఎలా ఉండేవంటే ఒక హార్ట్ పేషెంట్ అంటే ఇంకా తన లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఒక హార్ట్ పేషెంట్ అంటే విత్ ఇన్ డేస్ ఆర్ అవర్స్ ఇలా చెప్పేవాళ్ళు. రికవరీ అనేది ప్రీవియస్ డేస్ తో కంపేర్ చేస్తే మీరు ఇప్పుడు వరకు అబ్జర్వ్ చేశారు అడ్వాన్సెస్ బాగా మారినాయి. ఇంతకుముందు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి 55-60 ఇయర్స్ అనేవాళ్ళం. నౌ 80-90. ఈవెన్ మొన్న శ్రేష్ఠలో ఐ థింక్ వి డిడ్ ఏ యాంజియోప్లాస్టీ ఫర్ ఏ 94 years old. అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. వై హార్ట్? కార్డియాలజీ ఎలా ఉంటుందంటే పేషెంట్ నైట్ అంతా అరెస్ట్ అయ్యి వచ్చుంటారు, సిపిఆర్ చేస్తా వచ్చుంటారు, మళ్ళీ పొద్దున్న లేసి కూర్చొని మనతో మాట్లాడుతూ ఉంటారు. ద ఫాస్ట్ వే యాక్ట్, ద మోర్ వీ డూ, ద ఫాస్ట్ దే కమ్ అవుట్. సో నాకు ఆ హై నచ్చింది. దట్ ఈస్ హౌ ఐ వెంట్ ఇన్ కార్డియాలజీ. ఈ మధ్య కాలంలో మరీ కాంట్రవర్షియల్ గా చెప్పుకునే విషయం ఏంటంటే మొబైల్ ఫోన్ లో చూసి ఒక వ్యక్తి సర్జరీ చేయటం అనేది. అది పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి ఓకే, బట్ ఇఫ్ ఇన్ కేస్ అది ఒక నెగిటివ్ అయ్యి ఒక ప్రాణం పోతే అసలు పరిస్థితి ఏంటి? నిజంగానే అంత యాక్యురేట్ గా గూగుల్ ఆన్సర్ ఇస్తుందా మనకి? గూగుల్ భయపెట్టిద్ది, ఫాల్స్ అవేర్నెస్ ఇస్తుంది. Sometimes Google will help you to come. Sometimes Google also will delay you that you come to hospital in a very bad shape. Medicine is personalized. Reels are always generic. జిమ్ చేయటం వల్ల కూడా మీరు ఎక్కువగా హార్ట్ కి ప్రెషర్ ఇచ్చినట్టు అవుతుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్ అక్కడ కూడా అవుతుంది అని అంటుంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ అసలు రీజన్ ఏంటి? రీసెంట్ గా ఒక 19 or 20-year-old boy ని వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు. They want to go to swimming. That is fine. But the instructor asked a fitness certificate. He came too casually to me. అలా కాదండి, మీకు ఎలాగో ఉంది కదా, ఒక ఈసీజీ ఒక ఎక్కువ కొని తీసుకుందాం అనేది మనం చెప్పే సబ్జెక్ట్. He did not accept. He went out exactly 1.5 months లో literally he came back to me running. The boy went into swimming. He collapsed. Luckily he revived and he came back. అప్పుడు మనం టెస్ట్ చేస్తే he has some congenital this thing. Gym is nothing but a physical activity. అసలు ఎప్పటి నుంచి మన హెల్త్ కోసం మనం ఒక ప్రాపర్ చెకప్ అనేది చేయించుకోవడం స్టార్ట్ చేయాలి? 20 to 30 వచ్చేసేటప్పుడు ఒక చిన్న ఈసీజీ ఎకో చేసుకుంటే మంచిది. దాంట్లో మన పోయింది ఏమీ లేనంతరకు బాగానే ఉంటుంది. ఇఫ్ సంథింగ్ ఇస్ దేర్ విల్ బి అహెడ్ ఆఫ్ ద థింగ్. 30 to 40 విల్ యాడ్ వన్ మోర్ టెస్ట్. ఇంకా 40 దాటితే వీ కెనాట్ సే నో టు ఎనీథింగ్. వీ షుడ్ గెట్ ఆల్ ద టెస్ట్. జెనెటిక్స్ అండ్ లైఫ్ స్టైల్స్ ఏది ఒక ప్రైమరీ రీజన్ అంటారు మెయిన్ గా హార్ట్ ప్రాబ్లమ్? Genetics will load the gun, our lifestyle will trigger the genetic factor ఉన్నప్పుడు we should try to be on a better path. హాయ్, హలో, వెల్కమ్ టు స్పెషల్ పాడ్కాస్ట్. దిస్ ఇస్ మహాలక్ష్మి. మనకి ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లలో రోగాలకేం కొదవలేదు. ఎటు నుంచి దాడి చేస్తాయో కూడా తెలియదు, ఏ రూపంలో దాడి చేస్తాయో కూడా అస్సలు తెలీదు. అయినా మన క్రేవింగ్స్ మాత్రం మనం అస్సలు ఆపుకోలేం. స్వీట్స్ తినాలి, జంక్ ఫుడ్ తినాలి, హెల్దీగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కరగొట్టుకోవడానికి జిమ్కి వెళ్తూ ఉండాలి. కానీ ఇన్ని ఆహారపు అలవాట్లున్నా కొంచెం సోషల్ మీడియా అవేర్నెస్లోనో లేకపోతే ఇంకెవరో సజెస్ట్ చేశారనో కొన్ని హెల్దీ హ్యాబిట్స్ మన సొంతగా పాటించేస్తూ ఉంటాం. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగేస్తూ ఉంటాం. కానీ జిమ్కి వెళ్తున్నా, హెల్దీ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నా వచ్చే రోగాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎందుకు ఇలా? ప్రాబ్లం ఎక్కడుంది? సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా ఏదైనా వచ్చిన తర్వాత హడావిడిగా హాస్పిటల్కి పరిగెత్తి డాక్టర్ని కంగారెత్తించే ముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో హెల్దీ హార్ట్ కోసం మనం ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, ఎలాంటి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఈ విషయాలపై మనతో మాట్లాడటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వెల్ నోన్ నేమ్ అండ్ లీడింగ్ కార్డియాలజిస్ట్, cath lab director and chief interventional cardiologist at Shrestha Hospitals, గుంటూరు, డాక్టర్ హేమసుందర్ కొర్రపట్టి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ షో. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ హేమసుందర్ గారు. సో బిఫోర్ ఒకసారి పాడ్కాస్ట్ హార్ట్ హెల్త్ గురించి వెళ్ళే ముందు అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. ఒక డాక్టర్గా మనం నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ చూస్ చేసుకోవచ్చు. ఒక కార్డియాలజీ అనే కాకుండా రేడియాలజిస్ట్ గాను, లేకపోతే పల్మనాలజీ, పిల్లలు సంబంధించి ఇలా రకరకాలుగా ఉన్నాయి. వై హార్ట్? నాది బేసిక్ స్పెషాలిటీ వచ్చి జనరల్ మెడిసిన్ అండి. జనరల్ మెడిసిన్లో వీల్ గెట్ ఎక్స్పోజర్ టు మల్టిపుల్ బ్రాంచెస్, కార్డియో అని, గ్యాస్ట్రో అని, న్యూరో అని, ఎండోక్రినాలజీ అని. బట్ వెన్ ఐ కంప్లీట్ మై కార్డియో పోస్టింగ్ ఐ హ్యాడ్ దట్ హై. అంటే కార్డియాలజీ ఎలా ఉంటుందంటే పేషెంట్ నైట్ అంతా అరెస్ట్ అయ్యి వచ్చుంటారు, సిపిఆర్ చేస్తూ వచ్చుంటారు, మళ్ళీ పొద్దున్న లేసి కూర్చొని మనతో మాట్లాడుతూ ఉంటారు. ఐఎమ్ సార్ట్ ఆఫ్ ఎ రన్నింగ్ టైప్ ఆఫ్ పర్సన్. ఐ కాంట్ స్టే డొసైల్. సో నాకు ఆ హై నచ్చింది. ద వే ద పేషెంట్ ఈస్ గెటింగ్ ఎలా అంటే ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్, హౌ దే రీకపరేట్ దట్ మచ్ ఫాస్ట్లీ. అంటే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ద ఫాస్ట్ వే యాక్ట్, ద మోర్ వీ డూ, ద ఫాస్ట్ దే కమ్ అవుట్ అండ్ దే గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ స్టైల్ వెరీ ఫాస్ట్లీ. That is how I ended up in cardiology. Let us say as an emergency branch. Okay. I like that emergency things and running left and right.
సో అండ్ ఐ ప్రతిదానికి లైక్ మేకింగ్ పీపుల్ రన్ లెఫ్ట్ అండ్ రైట్. సూపర్. సో ప్రతిదానికి సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యే మనం ఈ మధ్యకాలం డాక్టర్స్ మీద కొన్ని చిన్న పంచెస్ మనకు కనబడుతూ ఉంటాయి. ఏం చేస్తున్నావు అంటే నేను డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాను చదవడానికి అంటూ ఉంటారు. సో అమ్మాయి ఒక 2 లైన్స్ చెప్తూ ఉంటుంది. మేము చాలా ట్రై చేసాం కానీ కాపాడలేకపోయాం. ఇంకొకటి ఇంకొంచెం ముందొచ్చుంటే బాగుండేది కాపాడలేకపోయాం. సో ఈ 2 వర్డ్స్ వాడకుండా ఎన్ని కేసెస్ మీరు డీల్ చేశారు? If I am talking about my whole career as a cardiologist, I think less than 5%. Okay. Superb. And Hats coming off. to Shrestha, I think I can proudly say less than 1%. I సూపర్. can happily say. సో చాలా మందికి హార్ట్ పర్టికులర్గా హార్ట్కి సంబంధించి ఇదివరకు రోజులు ఎలా ఉండేవంటే ఒక హార్ట్ పేషెంట్ అంటే ఇంక తన లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఒక హార్ట్ పేషెంట్ అంటే విత్ ఇన్ డేస్ ఆర్ అవర్స్ ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు హార్ట్ తీసి ఇంకొక హార్ట్ మార్చేంత అడ్వాన్స్ టెక్నాలజీకి మనం వెళ్ళిపోయాం. కానీ ఎంతవరకు ఈ రికవరీ అనేది పర్సంటేజ్ మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేశారు ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు? మనకి ప్రీవియస్ డేస్ అంటే లెటర్స్ సే డెకేడ్స్లో మాట్లాడుకుందాం అండి. 80s అంటాం, 90s అంటాము, మనం ఇప్పుడు 2000 తర్వాత అంటాము. అడ్వాన్సెస్ బాగా మారినాయి. ఇంతకుముందు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి 55-60 years అనేవాళ్ళం. నౌ 80, 90. ఈవెన్ మొన్న శ్రేష్ఠలో ఐ థింక్ వీ డిడ్ ఏ యాంజియోప్లాస్టీ ఫర్ ఏ 94-year-old. సో ఈ అడ్వాన్సెస్ వల్ల డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఉన్నా సరే వీఆర్ ఏబుల్ టు సేవ్ లైఫ్స్ మోర్ ఫాస్ట్లీ. వీఆర్ ఏబుల్ టు గెట్ పీపుల్ అవుట్ ఆఫ్ దేర్, అది కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంతకుముందు కార్డియాక్ అరెస్ట్ వస్తే ఇంక అయిపోయింది అన్నది ఇది. ఇప్పుడు అవేర్నెస్ వల్ల బయట నార్మల్ పబ్లిక్ కూడా సిపిఆర్ చేసి అమ్మటే హాస్పిటల్ తీసుకురాగలుగుతున్నారు. మాకు టైం ఇస్తున్నారు ఏమైనా చేయడానికి. నేను మ్యాక్సిమం అన్నో, బట్ డెఫినెట్లీ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ స్టార్ట్ అయింది సొసైటీలో. యాజ్ అ సొసైటీ పీపుల్ ఆర్ థింకింగ్ ఈవెన్ మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ ఫ్యూ పీపుల్ అట్ 70 or 80 decades. మన ఫ్లైట్లో ఒక ఆయన చూసా, హీస్ క్యారింగ్ ఆస్ప్రిన్. హీ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ డిసీజ్ ఇన్ హిస్ ఫ్యామిలీ, బట్ హీస్ క్యారింగ్ ఆస్ప్రిన్ ఇన్ హిస్ పాకెట్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో డెఫినెట్లీ దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్. సో మీరన్నట్టుగా ఎంత అవేర్నెస్ వచ్చినా కూడా మన మారిపోయిన కంప్లీట్ లైఫ్ స్టైల్ కానీ, స్ట్రెస్ కానీ, ఫిజికల్ మొబిలిటీ అనేది లేకపోవటం కానీ ఏది ఒక ప్రైమరీ రీజన్ అవుతుందంటారు? ఇఫ్ యూ వాంట్ మీ టు కీప్ ఇట్ ఇన్ ఎ సింగిల్ వర్డ్ అండి, పీపుల్ కానీ సొసైటీ అట్ ఏ లార్జ్ కానీ, ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎడ్యుకేషన్, దే ఆర్ ల్యాకింగ్ అర్జెన్సీ. ఉంది, తెలుసు, చేయాలని తెలుసు, కానీ ఆ అర్జెన్సీ ఏంటని తెలియక దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ ట్రబుల్స్. చేద్దాం లాంటి దగ్గర వచ్చేసి దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ ట్రబుల్స్. చాలామంది అంటే ఈ మధ్య కొంచెం హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకునే క్రమంలో యోగా, జిమ్, వాకింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ మంది అంటే అపోహలు కూడా వినిపిస్తూ ఉంటాయి. జిమ్ చేయటం వల్ల కూడా మీరు ఎక్కువగా హార్ట్కి ప్రెషర్ ఇచ్చినట్టు అవుతుంది, సడన్ కార్డియాక్ అరెస్ట్ అక్కడ కూడా అవుతుంది అని అంటుంటారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అండ్ అసలు రీజన్ ఏంటి, ఎలా చేయాలి? జిమ్ చేయటం తప్పు కాదండి. అన్కన్వెన్షనల్ మెథడ్స్లో జిమ్ చేయటము, దానికి ప్రీ వర్కౌట్స్ అని, సప్లిమెంట్స్ అని చెప్పి యాడ్ చేయటం, దిస్ విల్ కాజ్ హార్ట్ డిసీజ్. కానీ పర్సే జిమ్ విల్ నాట్ కాజ్ హార్ట్ డిసీజ్. జిమ్కి వెళ్ళే ముందులే వీ షుడ్ హ్యావ్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్. అసలు ముందు మన బాడీ ఫిట్టా కాదా అని చూసుకోవడానికి ఫస్ట్ ఆస్పెక్ట్. ఇది నేను చాలా మందికి చెప్తా ఉంటాను. రీసెంట్గా ఒక 19 or 20-year-old బాయ్ని వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు. దే వాంట్ టు గో టు స్విమ్మింగ్, దట్ ఈస్ ఫైన్, బట్ ద ఇన్స్ట్రక్టర్ ఆస్క్డ్ ఏ ఫిట్నెస్ సర్టిఫికేట్. హీ కేమ్ టూ క్యాజువల్లీ టు మీ. అలా కాదండి, మీకు ఎలాగో ఉంది కదా, ఒక ఈసీజీ ఒక ఎక్కువ తీసుకుందాం అనేది మనం చెప్పే సబ్జెక్టు. హీ డి నాట్ యాక్సెప్ట్ అండ్ ఈవెన్ ఐ వాస్ టూ అడమెంట్. ఐ సెడ్ నో, ఓకే ఫైన్. హీ వెంట్ అవుట్. Exactly, I think 1.5 months he came back to me. Literally, he came back to me running. The boy went into swimming, he collapsed. Luckily, he revived and he came back. అప్పుడు ఇంకా దెన్ దే అండర్స్టూడ్. అప్పుడు మనం టెస్ట్ చేస్తే హీ హ్యాస్ సమ్ కంజెనిటల్ దిస్ థింగ్. సో ఇది ఇట్లా అయినవి జిమ్ వల్ల అవుతాయి. కానీ జిమ్ ఈజ్ నథింగ్ బట్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ జిమ్ అన్నది జిమ్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇఫ్ యూ గో ఓవర్ హెడ్ హిట్ అంటారు, ఇట్స్ ఓకే టు గో టు హిట్, బట్ వెదర్ అవర్ బాడీ ఈజ్ రెడీ టు టేక్ దట్ హిట్, వెదర్ అవర్ హార్ట్ ఈస్ హెల్దీ అన్న తెలియాలి. బయట ఫిట్గా ఉన్నంత మాత్రాన, మన అద్దంలో చూసుకున్నప్పుడు మన ఫిట్గా ఉన్నంత మాత్రాన మన హార్ట్ హెల్దీగా ఉందని కాదు. వీ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. వీ షుడ్ ఆల్వేస్ టేక్ దట్ స్టెప్స్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. సో అంటే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా చాలామంది కొంచెం ఉండే ఈ సోషల్ మీడియాలో వచ్చే ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రతి ఫుడ్ కూడా మనం ఏదైనా ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే చాలా ఇది ఉంటుంది, అలా చాలా వరకు చెప్పేస్తూ ఉంటారు. కానీ ఒక ప్రాపర్ డైటీషియన్ మనకి మన బాడీకి ఎంత కంటెంట్ కావాలి అంటే నాట్ ఓన్లీ ఫైబర్, అంటే నంబర్ ఆఫ్ ఫుడ్ సప్లిమెంట్స్ మనకి కావాల్సి ఉంటుంది కదా. ఈవెన్ ఐరన్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ అవి ఏవి ఎంత మోతాదులో ఉండాలి, ఎప్పుడు ఇలాంటి కండిషన్లో ఉంటేనే మన హార్ట్ సేఫ్ అని అనుకోవచ్చు?
వీ కెనాట్ డ్రా ఏ లైన్ ఫర్ దట్ అండి. వీ నెవర్ కాన్ డ్రా ఏ లైన్ ఫర్ దట్. ఓకే. డైట్ అనేది ఏమైపోతుందంటే ఒక డాక్టర్ చెప్పారు, ఒక డైటీషియన్ చెప్పారని వింటాం కన్నా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చెప్పారు, ఫేస్బుక్లో వీళ్ళు చెప్పారు, ఆ రీల్ ఫార్వర్డ్ అయింది, ఈ రీల్ ఫార్వర్డ్ అయింది. లెట్ us బీ ఫ్రాంక్ అబౌట్ దట్. మీరు నేను ఐ కెన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ సీన్ దిస్ అని చెప్పి ఐ కెన్ లిటరలీ ఆస్క్ దట్ క్వశ్చన్. వాళ్ళు ఫాలో అయ్యారంటారు, వీళ్ళు ఫాలో అయ్యారంటారు, కానీ మనం చెప్పింది ఎవరు ఫాలో అవ్వదు. బికాస్ వీ విల్ నాట్ సే బ్యాడ్ ఫుడ్, వీల్ ఆల్వేస్ సే గుడ్ ఫుడ్. ఇప్పుడు 10 మంది దగ్గర నువ్వు బ్రొకోలీ తినంటే ఎంతమంది తింటారు? 2 తింటారు. అదే నువ్వు ఇంకెక్కడైనా లెటెస్ట్ సమ్ XYZ రెస్టారెంట్కి తినంటే 10కి 11 పీపుల్ వెళ్తారు. దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఓల్డ్ ఏజ్ వేరు, ఈ ఏజ్ వేరండి. సి వెన్ వీ గో టు అవర్ పేరెంట్స్ టైమ్ ఆర్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ టైమ్, దే హ్యావ్ లిమిటెడ్ రిసోర్సెస్ ఆల్సో. వాళ్ళు ఫుడ్ తింటే 9 times ఇంట్లో తినేవాళ్ళు, 1 time బయట ఉండేది. ఆ 1 time కూడా పండగలని, చుట్టాలని. అది నో, దట్ ఈస్ నాట్ ద కేస్. నో, మేబీ 10 out of 10 పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్ సైడ్. వీ డోంట్ నో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. రెండోది వచ్చేసి పీపుల్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే, అది తింటే మంచిది, ఇది తింటే మంచిది అని తింటారు, నెత్తి మీద తెచ్చుకుంటారు, మన దగ్గరకు వస్తారు. స్టిల్ ఈవెన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దే విల్ బీ ఇన్ డినైల్. వాళ్ళు వినరు మాట. అలా కాదండి అని చెప్పినా లేదు లేదంటారు. అది కిడ్నీల వరకు తెచ్చుకొని హార్ట్ వరకు తెచ్చుకున్న తర్వాతే మనం వాటి అంటారు. సో ఎవ్రీ డైట్ ఈస్ పర్సనలైజ్డ్ టు దేర్ ఓన్ బాడీ. మన బాడీకి ఏం కావాలో మనకు తెలుస్తుంది. సో రైట్ నౌ ఐ కెన్ కోట్ యూ అన్ ఎగ్జాంపుల్. నో వీఆర్ గెటింగ్ CGMs అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అని చెప్పి మనం వాడుతున్నాం. వీ ఈవెన్ యూజ్ ఇట్ శ్రేష్ఠ. ఈవెన్ ఐఎన్ డాక్టర్ నాగార్జున హ్యావ్ ఆల్సో ట్రైడ్ వాట్ దట్ ఈస్. ఇప్పుడు నా బాడీ ఉంది, మీ బాడీ ఉంది, లెట్ us say A and B. ఏ బాడీకి రైస్ తింటే పెరిగిద్ది, చపాతీ తింటే తగ్గుద్ది. బి బాడీకి చపాతీ తింటే పెరిగిద్ది, రైస్ తింటే పెద్ద పెరగదు. దట్ ఈస్ హౌ డైట్ షుడ్ బి. ఆ పర్సనలైజ్డ్ చేసుకుంటూ అనేది ఒక ఆప్షన్. లేదంటే ఇంకా హెల్తీ ఫుడ్కి వెళ్ళటమే. దెర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ టెల్లింగ్ దట్ అది తింటేనే ఇది తింటేనే అది ఇది అని. బట్ డెఫినెట్లీ హార్ట్ వర్క్ వస్తే మాత్రం వీ షుడ్ బి మేక్ షూర్ దట్ సాల్ట్ తగ్గించుకోవాలి, ఆయిల్ తగ్గించుకోవాలని చెప్తాం మనం. దట్ హ్యాస్ టు బి ఫాలోడ్. దెర్ ఈస్ నో అదర్. హౌ మచ్ గుడ్ ఇట్ విల్ డూ అంటే డెఫినెట్లీ ఇట్ విల్ డూ గుడ్, బట్ వీ కెనాట్ కీప్ ఎ బార్ టు దట్. ఓకే. సో మెన్ అండ్ ఉమెన్లో మెన్స్కి ఎక్కువగా ఈ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తూ ఉంటారు. అలా ఎందుకు? అండ్ నీది నిజమేనా? అంటే సి ఒక పాయింట్ ఆఫ్ టైంలో దే సే దట్ మెన్ యూస్ టు వర్క్ మోర్. నో, ఉమెన్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ మెన్. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, వీళ్ళకి తక్కువ వస్తుంది అని కాదు. ఎనీథింగ్ ఈస్ ఫైన్, బోత్ ఆర్ సేమ్ అని మై పర్సనల్ ఒపీనియన్. ఐ ఫీల్ డెఫినెట్లీ బోత్ ఆర్ అట్ ఈక్వల్ రిస్క్. వాళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ అని కాదు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం ప్రీవియస్ డేస్తో కంపేర్ చేస్తే చాలా అంటే ఎల్డర్స్లోనే మనం ఈ 60 తర్వాత లేకపోతే 50+లోనే మనం హార్ట్ అటాక్స్ ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న డేస్లో అంటే కొంతమంది చిన్నపిల్లల్లో కనిపిస్తుంది, 25, 30, 40 లోపే ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అలా అంటారు? ఫస్ట్ థింగ్ అండి, సి generations have changed. My parent generation is not my kid generation. Okay, their lifestyles are not our lifestyles. Food మారింది, లైఫ్ స్టైల్ మారింది, ఎయిర్ పొల్యూషన్ మారింది, ఎవ్రీథింగ్ హ్యావ్ చేంజ్డ్. సో ఆబ్వియస్లీ నౌ వీఆర్ సీయింగ్ మోర్ ఎట్ 20 to 30th decade. బట్ చూస్తుంది అంటే కన్నా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తే మంచిది అన్నది ఇట్స్ ఎ బెటర్ థింగ్ టు డూ. డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ 20, 30 lifestyle, food, these all things are making a very great impact. And more of stress. And see, the silent killer what no one will talk is stress. అందరూ అనుకుంటారు చిన్నపిల్లలకి, చదువుకునే పిల్లలకి స్ట్రెస్ ఏంటి అంటారు. ఐ డోంట్ బిలీవ్. ఐ హ్యావ్ బీన్ సీయింగ్ మెనీ పేషెంట్స్, ఐ హ్యావ్ బీన్ సీయింగ్ మై ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ ఎవ్రీ వన్. స్ట్రెస్ ఈజ్ ఎ వెరీ సైలెంట్ కిల్లర్. స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ మెనీ థింగ్స్. స్టడీస్కి స్ట్రెస్ అంటారు, గేమ్స్కి స్ట్రెస్ అంటారు. ఆ స్ట్రెస్ అన్నది ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ స్ట్రెస్ ఈజ్ ఓకే, but continuous stress will cause many metabolic changes in the body. That itself is also one of the most common factor నేను అనుకుంటున్నాను. పీర్ ప్రెషర్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. స్ట్రెస్ we cannot, how I can say, we cannot avoid stress, but we should be able to manage the stress. I think stress is also a silent heart killer. సో జెనెటిక్స్ అండ్ లైఫ్ స్టైల్స్ ఇలా చాలా మనం మాట్లాడుకుంటాం, కానీ మీ ఒపీనియన్ ప్రకారం ఏది ఒక ప్రైమరీ రీజన్ అంటారు మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్కి? Everything is reason అండి. I'll keep it in a simple word. Genetics will load the gun, our lifestyle will trigger the gun. యాజ్ సింపుల్ యాజ్ దట్. దాంట్లో వెనక్కి ముందుకు లేనే లేదు. జెనెటిక్స్ ఉన్నాయి, బాగుంటుంది అని ఉందని మనం ఎంత జాగ్రత్త పడతా ఉంటే 9 out of 10 people will not care. వస్తుందిలే, చూద్దాంలే, నేను బాగానే ఉన్నానులే, నాకేం వచ్చిందిలే, నేను జిమ్కి వెళ్తున్నాను, బాగానే ఉన్నాను, నేను ఫుడ్ బాగా తీసుకుంటున్నాను, నేను స్ట్రెస్ అవ్వట్లేదు, నేను సన్నగా ఉన్నాను, నాకు డయాబెటీస్ రాదు. దీస్ ఆల్ థింగ్స్ విల్ మేక్ ఏ జెనెటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు వీ షుడ్ డెఫినెట్లీ బీ ఆన్ ఏ బెటర్ పాత్. వీ షుడ్ ట్రై టు బీ ఆన్ ఏ బెటర్ పాత్. సో సడన్గా ఏదైనా అంటే మనకి ఒక అవేర్నెస్ అనేది ఉన్నా కూడా
ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్‌లు అనేవి ఎందుకు జరుగుతూ ఉంటాయి? అంటే ఎక్కువగా మనకి వాకింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు కొలాప్స్ అయ్యి ఇదైపోవటం కానీ, లేదంటే ఏదన్నా ఒక వర్క్‌లో ఉన్నప్పుడు చాలా నార్మల్‌గా కనిపిస్తూ ఉంటారు. అంటే బిఫోర్ వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ మనకి తెలీదు. ఎందుకంటే హార్ట్ అటాక్ ఉన్న పీపుల్‌లో మాకు తెలిసిన కొన్ని జనరల్ సింప్టమ్స్ ఎక్కువగా బాడీ చెమటలు పట్టడమనో, లేకపోతే ఇంకేదన్నా ఒక 2 రోజుల నుంచి లాగటము, లైట్ పెయిన్ ఏదన్నా తెలియడం ఉంటుంది. చాలామంది సడెన్‌గా కొలాప్స్ అవుతుంటారు. ఇఫ్ ఇన్ కేస్ జిమ్‌లో ఉన్న కొంతమంది ఫిట్‌గా ఉన్న వాళ్ళు కూడా. అంటే ఎందుకలాగా? మీకు సైంటిఫిక్‌గా చెప్పాలంటే అండి, మీకు ఇందాక చెప్పాను నేను. మనం చూడటానికి బాగున్నాం అన్నంత మాత్రాన హార్ట్ బాగుందని కాదు. ఓకే. క్లాక్స్ ఉండొచ్చు. క్లాక్స్ ఆల్రెడీ కొరోనరీస్‌లో ఫార్మ్ అవుతా ఉండొచ్చు. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు. దానికి హార్ట్‌కెళ్ళే కరెంట్ యాక్టివిటీ ఒకటి ఉంటదనమాట. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీటికన్నిటికి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వి డోంట్ నో వాట్ విల్ ట్రిగ్గర్. డెఫినెట్‌లీ కొంతమందికి స్ట్రెస్ ట్రిగ్గర్ అయ్యిద్ది. కొంతమందికి వర్క్ ట్రిగ్గర్ అయ్యిద్ది. హార్ట్‌లో అలా బ్లాక్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. సడెన్‌గా వెన్ సంథింగ్ హ్యాపెన్స్ దట్ గోస్ ఇంటూ 100%. అట్ ద టైమ్ దే విల్ గెట్ అరెస్టెడ్. దీనికి యాక్చువల్లీ చిన్న చిన్న సటిల్ సింప్టమ్స్ ఉంటానే ఉంటాయి. బట్ పీపుల్ టెన్ టు ఇగ్నోర్ దెమ్. అక్కడ ఐ థింక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ అవేర్నెస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. దీని వరకు గట్టిగానే స్ట్రెస్ చేస్తాను. చిన్న చిన్నవి ఉంటాయి. ఏదో కొంచెం 4 మెట్లెక్కితే ఆయాసం వస్తుందంటే ఆయాసం ఎందుకు వచ్చింది అని చూసుకోరు కానీ ఏముంది, నేను పొద్దున్న టిఫిన్ తినలేదు ఆయాసం వచ్చింది, బయట ఎండగా ఉంది ఆయాసం వచ్చింది, సరే చేయి నొప్పి పుట్టింది చేయలో ఏముంది ఈరోజు నేను ఏదో బరువు ఎత్తాను, ఇంతే. ఇలా వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చెప్పుకుంటారు కానీ చాలామంది ఎందుకులే వెళ్ళి చూపించుకుందాం ఒకసారి అన్నది ఆ అవేర్నెస్ ఎంత మనం తీసుకొద్దామన్నా ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఈవెన్ ఐ సీ మెనీ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, లెట్ మీ సే ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐ విల్ కోట్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక ఆయన ఎల్డర్లీ ఏజ్, ఐ విల్ నాట్ సే, లెట్ ఇస్ నాట్ గో ఇన్ టు స్పెసిఫిక్స్. నేను బాగానే ఉన్నాను అని వాళ్ళ ఇంట్లో లిఫ్ట్ పాడైపోతే 2 ఫ్లోర్లు ఎక్కి దిగితే అప్పుడు నొప్పి వచ్చింది. ఆ నొప్పి 4 నెలల నుంచి ఉంది. చివరికి మన దగ్గరికి అరెస్ట్ స్టేజ్లో వచ్చారు. సో ఆయన వైఫ్ చెప్తా ఉంటే దట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ థింగ్. ఇంకా దట్ ఈస్ వాట్ వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు ద సొసైటీ అని నా ఫీలింగ్. సో, ఇది వరకు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఎక్కువుంది. అంటే ప్రతిదానికి ఇప్పుడు మీరన్నట్టుగా అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అంత దూరం వెళ్ళడమా, లేకపోతే ఇంకేదో ఒక చిన్న మొబైల్ చేతిలో అందుబాటులో ఉంది. దాన్ని అడిగేస్తే సరిపోతుందని గూగుల్‌లో సెర్చ్ చేయటము, ఏఐ టూల్స్ వాడి ఇది చేయటము చేసేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మరీ కాంట్రోవర్షియల్‌గా చెప్పుకునే విషయం ఏంటంటే, మొబైల్ ఫోన్‌లో చూసి ఒక వ్యక్తి సర్జరీ చేయటం అనేది. సో, అది పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి ఓకే. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది ఒక నెగెటివ్ అయ్యి ఒక ప్రాణం పోతే అసలు పరిస్థితి ఏంటి? దీన్ని మీరు సపోర్ట్ చేస్తారు. నిజంగానే అంత యాక్యురేట్‌గా గూగుల్ ఆన్సర్ ఇస్తుందా మనకి? ఏఐ ఒకటి, గూగుల్ ఒకటి, రీల్స్ ఒకటి, దే ఆర్ ట్రెండింగ్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ సేయింగ్ నో ఫర్ దట్. బట్ డెఫినెట్లీ ఏ గూగుల్ కెన్ ఓన్లీ help you in understanding what is happening, then can give you awareness. I feel for education you can go to Google, no issues. You can go to Google, you can go to Reels, but diagnosis and treatment should be professional. ఓకే. గూగుల్ ఇట్స్ మీరు అలా అనుకో, దీనికి వేరే విధంగా చెప్తాను. గూగుల్ భయపెట్టిద్ది, ఓకే, ఫాల్స్ అవేర్నెస్ ఇస్తుంది. సమ్ టైమ్స్ గూగుల్ విల్ హెల్ప్ యూ టు కమ్, సమ్ టైమ్స్ గూగుల్ ఆల్సో విల్ డిలే యూ దట్ యూ కమ్ టు హాస్పిటల్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్. సో దీస్ ఆర్ ఆల్సో ద థింగ్స్ వీ షుడ్ లుక్ ఎట్. బట్ ఐ హ్యావ్ వన్ వర్డ్ టు టెల్ యూ. Medicine is personalized. Reels are always generic. There is no other opinion. Medicine is always personalized. So yes, people are going through that, but people should understand that AI is not the first medicine step. Okay, AI can go anywhere, but professional should not be the second option. I think going to a profession should always be the first step. సో, అంటే మనకి ఇదివరకు ఎలాంటి అవేర్‌నెస్ లేనప్పుడు, ఒక మంచి హెల్తీ హ్యాబిట్స్ ఏంటి అని అసలేం తెలియనప్పుడు 60+లో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంత అవేర్‌నెస్ ఉంది. ఫుడ్ గురించి చాలా ఫాలో అవుతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసాయి. బిఫోరే కొంతమంది ఫాలో అవుతున్నారు. టెస్ట్‌లు చేయించుకుంటున్నారు. అయినా కూడా 40స్‌లోనే ఎందుకు ఈ హార్ట్ అటాక్ రావడం? అంటే మనం అడ్వాన్స్‌గా ఇంత పెరిగే కొద్దీ జబ్బులు కూడా అలా రూపాంతరం చెందాయి అనుకోవాలా? Denial అండి. One word, denial. People will not listen. People will not listen to themselves. As simple as that. నాకు రాదు, వాళ్ళకి వచ్చిందని నాకు రాదు, నేను పొద్దున్నే లెగిసాను, వాక్ చేశాను, ఫుడ్ సరిగ్గా తింటున్నాను అని అందరూ అనుకుంటారు. కానీ అవేర్నెస్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు చెప్పండి? ఫార్వర్డ్ చేయమంటే చాలామంది ఫార్వర్డ్ చేస్తారు. అది తినండి, ఇది తినండి, నీళ్ళు తాగండి అని. వాళ్ళు చేస్తున్నారా? I really don't even think if 10 people are there, even 8 people will not do. They will just forward. As simple as that. So ఎంత అవేర్నెస్ ఉన్నా when it is not going into action, there is no point. And secondly, lifestyle has changed so much. అసలు when my generation, maybe my father to my generation, maybe it took 10 years to change the lifestyle. Now 3 years, 4 years, generation మారిపోతుంది. Even businesses are growing too rapidly. Food business is going too rapidly.
capitalism is going too rapidly. These are all things will make a factor. So that is also not only cardiac, multiple diseases, all disease burden is going high. సో అంటే ఎంత హెల్తీగా ఉన్నా, జిమ్ చేస్తున్నా సడన్ కొలాప్స్ అయిపోతూ ఉన్నారు. అంటే ఫిజికల్‌గా, ఫిట్‌నెస్‌గా మనకు కనిపిస్తున్నా, ఇంటర్నల్ చేంజెస్ ఏంటి అనేది మీరన్నట్టుగా ఒక బ్యాడ్ కండిషన్‌కి వస్తే కానీ వాళ్ళకి తెలియడం లేదు. అలాంటప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అంటే అసలు ఎప్పటి నుంచి మన హెల్త్ కోసం మనం ఒక ప్రాపర్ చెకప్ అనేది చేయించుకోవడం స్టార్ట్ చేయాలి? అది కూడా డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ఎంతెంత? డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ అనేది మనం కామెంట్ చేయకూడదు కదండి. ఐ విల్ కీప్ ఇట్ దిస్ వే. వెన్ యూఆర్ హ్యావింగ్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, ఫాదర్కి ఉంది, మదర్కి ఉంది, గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, లేదా మనకి ఫ్యామిలీలో వస్తూ ఉంది, ఫ్యామిలీలో సడన్ కార్డియాక్ డెత్స్ ఉన్నాయి, మన ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉందంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నౌ ద పాయింట్ ఈస్ if you take 10 people, 10 out of 10 people at their 15 to 30 years will go to gym. There is no other go. వెళ్తారు, ఏదో టైంలో వెళ్తారు, వస్తారు. దానికి ప్రివెన్షన్ తీసుకుంటే బెటర్. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ మనం చాలా చెప్తున్నాం. లేదా 20 to 30కి వచ్చేసేటప్పటికి చిన్న ఈసీజీ ఎకో చేసుకుంటే మంచిది. దాంట్లో మనకు పోయింది లేదు, ఏమీ లేనంతవరకు బాగానే ఉంటుంది. ఇఫ్ సంథింగ్ ఈస్ దేర్ విల్ బీ అహెడ్ ఆఫ్ ద థింగ్. ఇదే 20 to 30 ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే ఇంకొంచెం బెటర్గా ఉంటాము. 30 to 40 వీల్ యాడ్ వన్ మోర్ టెస్ట్, టీఎంటీ అవ్వచ్చు, స్ట్రెస్ టెస్ట్ అవ్వచ్చు, ఏదో ఒకటి. ఇంకా 40 దాటితే వీ కెనాట్ సే నో టు ఎనీథింగ్, వీ షుడ్ గెట్ ఆల్ ద టెస్ట్. సో ఇలా ఒకప్పుడు మనం 60 వరకు బాగున్నారు, బాగా నడిచారు, 10 ఫ్లోర్లు ఎక్కారు, 15 ఫ్లోర్లు ఎక్కారు, మోకాలు నొప్పులు లేవన్నారు. 40 years are getting knee replacement done. As simple as that. In my career, the youngest fellow who underwent PTCA was 17 years. 17 is too young age. Youngest who died in front of me is 21. 5 minutes. It's a matter of 5 minutes. So, age is just a number. As simple as that. It can be positive or it can be negative. Age is just a number. Our lifestyle matters. Okay. సో ఇవాళ రేపు కంప్లీట్‌గా డయాబెటిక్ అనేది రెగ్యులర్‌గా అందరికీ అంటే 10 మందిని ఇలా పిక్ చేస్తే ఖచ్చితంగా 8 మెంబర్స్‌కి ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే ఇది కూడా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చిందేనా? లేదా మీరన్నట్టుగంటే ఈ జెనెటిక్‌గా గానీ, ఇంకేదన్నా హెరిడిటీ ఇలా ఏమన్నా ఉంటాయంటారా రీజన్స్ ఎంతవరకు? మోర్ ఆఫ్ డయాబెటిక్స్ కమ్స్ ఫ్రమ్ జెనెటిక్స్ అండి. మోర్ ఆఫ్ అంటే మనం చూస్తేనే ఏదన్నా పేరెంట్స్కి ఉన్న వాళ్ళకి, ఇద్దరు పేరెంట్స్ ఉన్న వాళ్ళకి రావటం ఎక్కువ ఉంటుంది. ఎస్, ఆఫ్ లైట్ డయాబెటిక్స్ బాగానే పెరుగుతున్నారు. ఇట్ కెన్ బి మల్టిపుల్ థింగ్స్. ఎట్ ద ఎండ్ ఎవ్రీథింగ్ విల్ రొటేట్ టువర్డ్స్ లైఫ్ స్టైల్ అండి. మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగినా హార్ట్ గురించి, హెల్త్ గురించి, ఎనీథింగ్ ఈజ్ అబౌట్ అవర్ లైఫ్ స్టైల్, ఎనీథింగ్ ఈజ్ అబౌట్ అవర్ ఫుడ్. ఎందుకన్నా జెనెటిక్స్ ఈజ్ ఏ రోల్, బట్ ఇట్స్ ఎ రోల్ విచ్ ఇస్ దేర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఇప్పుడు కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చింది ఏం కాదు. మనది మనం తెచ్చుకుంటున్నాం అన్నది మనం యాక్సెప్ట్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో అంటే కంపేర్ విత్ నార్మల్ పీపుల్, డయాబెటిక్ పీపుల్‌కి ఎంతవరకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? Diabetic people are at high risk of developing CAD. Oh. Why? Because diabetes will cause multiple things. డయాబెటీస్ వల్ల ఆర్టరీస్ ఇబ్బంది పడుతూ ఉంటాయి, వాళ్ళకి నొప్పి వస్తే తెలియదు, నర్వ్స్ ఎండింగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఆఫ్ అందరూ నాకు డయాబెటీస్ వచ్చింది, నేను కంట్రోల్లో పెట్టుకున్నా, నేను ఏమన్నా చేయొచ్చు, అదొక మిత్ ఒకటి ఉంటుంది అనమాట. దే ఫీల్ దట్ బికాస్ దేర్ డయాబెటీస్ అండర్ కంట్రోల్ దే కెన్ గో హెడ్, దే కెన్ స్ట్రెస్ దేర్ బాడీ, దే కెన్. ఇంకా ఆఫ్ లైట్ ఐ హ్యావ్ సీయింగ్ సమ్ ట్రెండ్. నేను తింటాను, నేను ఇన్సులిన్ చేసేసుకుంటే నా షుగర్ తగ్గిపోయింది కదా. ఆఫ్ లైట్ చాలా ఫ్రీక్వెంట్గా వింటున్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా వినలా, ఒక 2-3 days ఫ్రీక్వెంట్ వింటున్నా. కానీ అది జరిగే డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుంది. అసలు ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత మల్టీ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో వీ షుడ్ బి అట్ ఎ కేర్ఫుల్ సైడ్, అండ్ కార్డియాక్ పేషెంట్స్ షుడ్ బి అట్ మోర్ కేర్ఫుల్ సైడ్. ఓకే. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా కూడా అంటే ఏదైనా ఈ లాంగ్ రన్ మెడికేషన్‌లో ఉండి ఇలాంటి హార్ట్ సర్జరీ కనుక అయ్యుంటే వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ మీరు చెప్తూ ఉంటారు? అంటే ఈ హెల్త్ చెకప్స్ కానీ, లేదంటే వాడే మెడికేషన్‌లో కానీ ఎక్కడ ఈ క్లాషెస్ ఉండవంటారా? డయాబెటిక్ మెడిసిన్ అండ్ హార్ట్ మెడిసిన్స్. అంటే మీ క్వశ్చన్లో ఐ డి నాట్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్. సర్జరీ చేయించుకున్న తర్వాత అంటారా, ముందు ప్రివెన్షన్ అంటున్నారా మీరు? సర్జరీ చేయించుకున్న తర్వాత. సర్జరీ చేయించుకున్న తర్వాత ఆబ్వియస్లీ షుగర్ షుడ్ బి అండర్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు మనం సింపుల్గా చెప్తాం, వెళ్ళాము, స్టెంట్ వేసాము, వచ్చాము. మీరు షుగర్ కంట్రోల్ అయితే స్టెంట్ మూసుకుపోద్ది, అవుట్రైట్ చెప్తానే ఉంటాం మేము. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఎ ఫ్యాక్టర్. దే షుడ్ హ్యావ్ దేర్ డయాబెటీస్ అండర్ కంట్రోల్ ఈవెన్ బిఫోర్ సర్జరీ, ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ. బిఫోర్ సర్జరీ లేకపోతే సర్జరీ పడుద్ది, ఆఫ్టర్ సర్జరీ అయితే దే మే గోయింగ్ టు మోర్ సీరియస్ ప్రాబ్లమ్. ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్. సో కంప్లీట్‌గా మనం ఒక డైట్ తోటి డయాబెటిక్‌ని కంట్రోల్ చేయొచ్చు అంటారా? దీనికి ఏదైనా అంటే ఒక ట్రూ ప్రూఫ్ ఏదైనా ఉందంటారా? ఎర్లీ స్టేజెస్లో వీ విల్ మేక్ ఇట్ ఎ ట్రై, వీల్ టెల్ దెమ్. అంటే బార్డర్ లైన్లో ఉన్నారు అన్నప్పుడు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాము. ఎవ్రీ వన్ విల్ ట్రై. ఏది లక్కీలీ మన దగ్గరికి వచ్చేటప్పటికి చాలా HbA1c 6కి అటు ఇటు కొంచెంగా ఉంది,
కొంచెం తక్కువ షుగర్స్ ఉన్నాయి అన్నప్పుడు వీల్ డెఫినెట్లీ ట్రై. There are some people who will only manage the disease. We cannot prevent the disease. We will be able to manage the disease without medications for some time. But once it goes and crosses that line, we have to be on medication. ఓకే. సో, చాలామంది ఒబేస్ ఉన్న పేషెంట్స్‌లో పొట్ట పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. వాళ్ళకి సమ్‌టైమ్స్ అంటే పెయిన్ వస్తున్నప్పుడు అది హార్ట్ రిలేటెడ్‌గా వస్తుందా? లేకపోతే స్టమక్‌లో పైన వస్తుందా అనేది చాలా మందికి తెలీదు. అంటే ఆహ్, చాలా అంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. అదొక గ్యాస్ పెయిన్ అని అనుకుంటారు. అంటే గ్యాస్ పెయిన్‌కి అండ్ హార్ట్ పెయిన్‌కి డిఫరెన్స్ ఏంటి? దాన్ని ఎలా కనుక్కోవటం? పాట్ బెల్లీ అంటారండి మీరు చెప్పింది. పాట్ బెల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిసీజ్. వీ షుడ్ యాక్సెప్ట్ దట్. దాంట్లో వెనక్కి ముందరికి లేదు. ఈ ఈ గ్యాస్ అన్నది మనం 20 ఇయర్స్ నుంచి నేను వింటున్నాను. నేను చదువుకున్నప్పటి నుంచి వింటాను. అండ్ ఐ ఫీల్ నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా వింటాము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ కెన్ నాట్ ఇంప్రింట్ ఇన్ పీపుల్స్ మైండ్ దట్ దిస్ హ్యాస్ టు చేంజ్. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడితే పెద్దవాళ్ళు చాలా వస్తానే అంటారు. బట్ లీవ్ అబౌట్ పెద్దవాళ్ళు 20s 30s కూడా మేము ఆ బయట ఫుడ్ తిన్నామంటారు, అదంటారు, ఇదంటారు తప్పితే డిఫరెన్స్ అన్నది సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయండి. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ వాట్ ఎవర్ ద సటిల్ డిఫరెన్సెస్, హార్ట్ పెయిన్ని గ్యాస్ అనుకొని వెయిట్ చేయటం వేస్ట్, బట్ హాస్పిటల్కి వెళ్ళటం సేఫ్. ఐ థింక్ దిస్ ఈస్ ద వర్డ్ విచ్ వీ షుడ్ హ్యావ్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ బెటర్ టు సే సేఫ్ దాన్ సారీ. పెయిన్ ఉంది కదా, ఏ ఉందిలే చూద్దాం ఉంటాం కన్నా వెళ్ళి ఒక ఈసీజీ తీపించుకుంటే దట్ ఈస్ ఫైన్. మనకు పోయిందేం లేదు. ఐ థింక్ దట్ షుడ్ బి ఎ బెటర్ ఐడియా రైట్ నౌ. చాలామంది అంటే మీరన్నట్టుగా ఒక ఈసీజీలో మన హార్ట్ ఎలా ఉంది అనేది తెలుస్తుందంటారా? జస్ట్ ప్రైమరీగా ఉన్న వాల్యూసే మనకు తెలుస్తాయా? ఓకే, ఫైన్. సింపుల్గా ఆన్సర్ అండి. ఈసీజీ విల్ టెల్ అస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ. ఓకే. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ అనేది ఈసీజీలోనే తెలుస్తుంది. హ్మ్. ఓల్డ్ చేంజెస్ కూడా తెలుస్తాయి ఓహ్! డెఫినెట్లీ. ఓకే. సో, ఒకవేళ అంటే హార్ట్ ప్రాబ్లమ్ ఇది అని పర్టిక్యులర్‌గా మనకి తెలియడం కోసం చేయాల్సిన ఒక ప్రైమరీ టెస్ట్ అంటూ ఏంటి? అంటే హార్ట్ ప్రాబ్లం ఇది అన్నదానికి ఒక సింగిల్ టెస్ట్ చెప్పమండి. ఈసీజీ అన్నది తీసుకుంటేనేమో ఎక్యూట్గా ఏం జరుగుతుంది అన్నది తెలిసిద్ది. ఎక్కువ చేసామనుకోండి హార్ట్ స్ట్రెంత్ ఎలా ఉంది అన్నది ఒకటి తెలుస్తుంది. టీఎంటీ చేస్తే హార్ట్ని స్ట్రెస్ చేస్తే ఎలా ఉందని తెలుస్తుంది. నౌ కరెంట్లీ విచ్ అడ్వాన్స్డ్ థింగ్ వచ్చేసి సిటీ కొరనరీ కాల్షియం స్కోరింగ్ అని చేస్తున్నామని. ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్లో మనకి రిస్క్ ఎంత వచ్చిందని కూడా తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద టెస్ట్ వీ డూ నార్మల్లీ. ఓకే. చాలామందికి అపోహనో లేకపోతే నార్మల్‌గా ఎక్కడైనా చూసి మాట్లాడుతూ ఉంటారు. ఏదన్నా హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవటం కన్నా కూడా టెస్ట్‌లో వీళ్ళు గుండె చిన్నదయిపోయింది అని చెప్తుంటారు. నిజంగానే అంటే ఒక అవయవం మనం బాడీలో పెరిగిన తర్వాత అది చిన్నదవ్వడం అంటే ఎన్‌లార్జ్ అవ్వడం లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? నేను ఎన్లార్జ్ అవ్వటం విన్నాను కానీ చిన్నది అంటాం అంటే దెర్ ఇస్ నో, ఐ హావ్ నాట్ సీన్. ఇలా కాదు, ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ డైలేటెడ్ కార్డియోమైపతి అంటాం. అంటే ఓకే. హార్ట్ కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, పంపింగ్ తగ్గుతూ ఉంటుంది. ఎన్లార్జ్ వింటానే ఉంటాం మనం. ఓకే. సో, అంటే మనకి లంగ్స్ ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నప్పుడు రిలేటెడ్ టు హార్ట్‌కి ఏదన్నా ఖచ్చితంగా ఆహ్, పోక్ చేస్తుందా దాన్ని? లేదంటే హార్ట్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల లంగ్స్‌కి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? లేదండి, బోత్ ఆర్ హ్యాండ్ అండ్ గ్లవ్. బోత్ షుడ్ వర్క్ ప్రాపర్లీ ఫర్ ఎ బాడీ టు. ఓకే. హార్ట్ ప్రాబ్లమ్ వస్తే లంగ్ మీద పడింది, లంగ్ ప్రాబ్లమ్ వస్తే హార్ట్ మీద పడింది. ఓకే. బోత్ 2 రిలేటెడ్‌గానే రిలేటెడ్. ఉంటాయి. ఓకే. సో, మనకి ఎప్పుడన్నా అంటే ఈ లంగ్స్ ప్రాబ్లమ్ ఉండి అసలు హార్ట్ అసలు ప్రాబ్లమ్ ఏం లేదు. చాలా హెల్తీగా ఉన్నారు. తను బ్రీత్ తీసుకోలేకపోతున్నారు అనే కొన్ని కండిషన్స్‌లో అంటే ఆన్ వెంటిలేషన్ మీద ఎవరికైనా సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అయ్యి సీపీఆర్ చేసి రివైవ్ అయిన వెంటనే ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయి ఆ కండిషన్‌లో వెంటిలేషన్ మీద ఉన్న ఒక పేషెంట్‌కి? ఛాన్సెస్ డిఫర్ ఆన్ బేసింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. హార్ట్ అటాక్ వచ్చి కొలాప్స్ అయ్యి సిపిఆర్ చేసి ఇంటిబేట్ చేస్తే మనం వెళ్ళేసి టకటక ఇంటర్వ్యూన్ చేసి స్టెంట్ వేసి ఓపెన్ చేసి మార్నింగ్ బయటికి తీసుకొచ్చిన చాలా మంది ఉంటారు. మనకి ఓహ్! చాలా మంది. దట్స్ వెరీ కామన్ థింగ్ ఫర్ అట్లీస్ట్ అప్ కార్డియాక్. లంగ్ వర్క్ అంటారా, వేరీ థింగ్స్. ఇట్ టేక్ సమ్ టైమ్. ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకేమైనా ఉందా, యూజువల్లీ దాన్ని ట్రీట్ చేసుకుంటే బయటికి తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో, ఇదివరకు రోజుల్లో ఎక్కువగా ఇలాంటి ఏదైనా కార్డియాక్ అరెస్ట్ అయ్యి, మళ్ళీ వెంటనే వాళ్ళు రివైవ్ అవ్వడం గానీ, వెంటిలేషన్ మీదకి వెళ్లి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరున్నారని చెప్తున్నారు. బట్ మనకు అంతకుముందు వెంటిలేషన్ అని అనగానే ఒక 50, 50 ఛాన్సెస్ అని చెప్పేవారు. అంటే మీకది ఐదర్ అటు ఆర్ ఇటు అలా ఉంటుంది. బట్ ఇప్పుడది రెగ్యులర్ ఇది అయిపోయిందా ప్రొసీజర్‌లో అసలు వెంటిలేషన్ అనేది ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు అసలు? వెంటిలేటర్, వై ద పేషెంట్ ఇస్ వెంటిలేటర్ మ్యాటర్స్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అబౌట్ హార్ట్ కదండి. హార్ట్ లంగే అవ్వచ్చు. మల్టిపుల్ ఓకే. ఫ్యాక్టర్స్ ఉంటా ఉంటాయి. సెప్సిస్ అంటాము, షాక్ అంటాము, గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడల్లా అప్పుడప్పుడు వెంటిలేట్ చేయాల్సి వస్తుంటది. హ్మ్. ఆ కాజ్ ఎంత సివియర్‌గా ఉంది, ఆ కాజ్‌ని మనం ఎంతవరకు ట్రీట్ చేసి ఇట్స్ నాట్ అబౌట్ ట్రీటింగ్, ఇట్స్ అబౌట్ రివర్టింగ్. హ్మ్. దాన్ని బట్టి మనకు అవుట్‌కమ్ ఉంటది. ఓకే.
సో అంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్నీ పెరిగిపోయి అంటే హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ అన్నీ కూడా చాలా మైనర్‌గా, చాలా మైన్యూట్‌గా అయిపోయిన ఈ క్షణంలో అంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చే అవకాశం ఎంత వరకుంది? ఆఫ్టర్ ఒక 20 ఇయర్స్ మనం ఎలా చూస్తాం ఈ కార్డియాలజీని? Medicine is always innovative only. There are people who are innovating. Even to be frank, I'm more of an academician actually. Although I am in a private practice, I also go to a medical college. So innovation will go on at any point of time. Research will go on, innovation will go on. ఏ రోజుకి ఆ రోజు కొత్తగా వస్తూ ఉంది. ఇంతకుముందు వాల్స్ అంటే ఓన్లీ సర్జరీస్ వరకు వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మనం స్టెంట్లు అయితే ఎలా వేస్తున్నామో అలా వాల్స్ వేస్తున్నాం. ఇంతకుముందు పేస్ మేకర్ అంటే కట్ చేసి వేసి చేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అదే పేస్ మేకర్ని అదే మన స్టెంట్ ఎలా వేస్తున్నాం వెళ్ళి లోపలికి వెళ్ళి ఇంప్లాంట్ చేసి వస్తున్నాం. చిన్న కాయిన్ అంత ఉంటుంది పేస్ మేకర్. సో మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ ఇన్వాల్వింగ్. Definitely will. I think the future is very good. I think many technologies will come, and I hope we will also be privy to that technologies in the future. And if any new technology comes, we will make sure that Shrestha will have it. సో హేమచంద్ర గారు ఈ మధ్య ఈ సెల్ఫ్ అవేర్‌నెస్‌లో ప్రతి ఒక్కరు గూడా ఈ గూగుల్‌లో అది చూసి ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇవన్నీ వాడేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎంతవరకు సేఫ్ అంటారు? మన సెల్ఫ్‌గా వీటిని తీసుకోవడం మంచిదేనా? అవి ఎంతవరకు మనకి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది? Protein powders it is safe when they have a good reputed brand and our body is supporting that. ఏదన్నా ఒక లిమిట్లో తీసుకోవాలి. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉంటే తక్కువ తీసుకోవాలి. అవన్నీ చూసుకొని తీసుకోవాలి. I will say yes for that, but there should be moderation in that and make sure that our body is supporting that proteins. నెక్స్ట్ వచ్చేసి క్రియాటిన్ వాడుతున్నారండి. క్రియాటిన్ ఇస్ ఆల్సో ఫైన్, ఇబ్బంది ఏం లేదు. బట్ వీ షుడ్ మేక్ షూర్ దట్ వన్స్ క్రియాటిన్ తీసుకున్న తర్వాత ఎడిక్వేట్ హైడ్రేషన్ చేయటము, దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం ముందే అనుకొని దాన్ని ప్లాన్ చేసుకుని తీసుకున్నంత వరకు ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ గుడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంట్స్ అంటున్నారండి, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ అంటున్నారు. ఐ ఫీల్ దట్ ఈస్ ఎ డెఫినెట్ నో. ఓకే, వీ డోంట్ నో హౌ దే వర్క్. దే విల్ జస్ట్ స్టిమ్యులేట్ ద హార్ట్. సో దట్ ఈస్ సంథింగ్. ప్లస్ ఫ్యాట్ బర్నర్స్ అంటారు. ఇవన్నీ ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ యాజ్ ఆఫ్ నౌ కాదు. దెర్ ఆర్ నో స్టడీస్ విచ్ యూ ఆర్ టెల్లింగ్. ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. Heart will never like it to get stimulated. It always likes stability. We should also keep that in mind. సో లెస్ ఆయిల్ అనేది ఎప్పుడూ హార్ట్‌కి మంచిదే. కానీ ఈ మధ్య కాలంలో వచ్చే కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్‌లో అంటే మా ఆయిల్‌లో లో ఆహ్, ఆహ్, ఫ్యాట్ ఉంటుంది. ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వైటమిన్స్ ఉంటున్నాయి. ఇవన్నీ అంటుంటారు. కొంతమంది ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్‌గా. అలాంటప్పుడు అనేవి కొన్ని ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ ఏవో ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో నిజంగానే వాస్తవం ఉందంటారా? అంటే అలా అంటే వైటమిన్స్ ఉన్న ఆయిల్ అయితే మనం ఎంతైనా వాడొచ్చా? Marketing is a big business. It's a simple word. Marketing is a very big business. But yes, few things like omega-3 fatty acids and olive oil unnai. But it's okay. But we don't have that much studies to tell ఇది తింటేనే ఇది, ఇది తాగితేనే ఇది, ఇది వాడితేనే ఇది అని. So that is a cautious approach. ఓకే. సో ఇదే కోవలో ఆయిల్స్ ప్లేస్‌లో వాటర్ కూడా రీప్లేస్ చేస్తుంది. ఆల్కలైన్ వాటర్ అంటారు. లేదంటే ప్యూరిఫైడ్ వాటర్ అంటారు. మినరల్ వాటర్ అంటారు. ఇదంతా ఎంతవరకు నిజంగానే బాడీకి పనిచేస్తుంది? Water should always be safe. That is the first point. Water should always be clean and safe. That is only the first priority which we should look at. And if the division what you are looking at, RO water చాలా మంది వాడుతున్నారండి. RO usually will take the minerals out of it. This is what it will happen. So RO water with a mineral cartridge is something people are talking, and I think that should be a better option. ఇంకా మినరల్ వాటర్ అంటారా, మనం బయటికి వెళ్ళినప్పుడు వాడటానికి కానీ ఏదో ట్రావెల్ చేసినప్పుడు కంటిన్యూస్గా ఇంట్లో మినరల్ వాటర్ వాడే కాన్సెప్ట్ ఉండదు. అండ్ కమింగ్ టు ఆల్కలైన్ వాటర్, I personally feel బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ మెకానిజం టు కంట్రోల్ ది pH. మనం బయట నుంచి వాటర్ తీసుకొచ్చి pH కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోను. బట్ ఇట్ మైట్ హ్యావ్ సమ్ గుడ్ ఎఫెక్ట్స్. బట్ యాజ్ అ పర్సనల్ ఒపీనియన్ ఐ థింక్ బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ pH రాదర్ దెన్ వీ ట్రైంగ్ టు డూ సంథింగ్ అబౌట్ దట్. సో అంటే యాజ్ ఎ డాక్టర్‌గా మీరు చదువుకునే రోజుల్లో చదివిన థియరీ కానీ, ప్రాక్టికల్స్ కానీ, ప్రెజెంట్ మీరు వర్క్ చేస్తున్న పొజిషన్‌కి డిఫరెన్స్ ఏమైనా చూసారా? డెఫినెట్లీ అండి. మేము చదువుకున్నప్పటికి ఇప్పుడు మా దగ్గర నుంచి చదువుకున్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది. బట్ దట్ ఈస్ జనరేషనల్ చేంజ్ విచ్ వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఐ థింక్ విచ్ వీ షుడ్ అబ్జర్వ్ ఆల్సో. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ కంపేర్ యాక్చువల్లీ. సో జనరేషన్స్ మారుతున్నట్టుగా అప్పట్లో కొంచెం ఓపికగా ఉండేవాళ్ళు. ఇప్పుడంత ఓపిక ఉండట్లేదు పిల్లలకని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. డెఫినెట్లీ ఉండట్లేదు. సో ఇదే క్రమంలో ఎవరైనా జూనియర్స్ కానీ లేదంటే ఇంటర్న్స్ కొంతమంది ఏదన్నా సడన్‌గా మిస్టేక్ అయినా కూడా దాన్ని అంటే అదేదన్నా పొరపాటు జరిగిపోయింది అని ఫీల్ అయ్యే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ 100% ఆపోజిట్ అండి. థింగ్స్ హ్యాపెన్, బట్ వాట్ వీ లెర్న్ అవుట్ ఆఫ్ దట్ థింగ్ మ్యాటర్స్. సో ఫియర్ ఉండడం మంచిదే. ఫియర్ ఉండాలి, నేర్చుకోవాలి అన్నది చాలా మంచిది. బట్ ఫియర్ ఉంది కదా అని చెప్పి వెనక్కి వెళ్ళకూడదు. వీ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద పేషెంట్ ఫస్ట్. ఓకే, మిస్టేక్స్ హ్యాపెన్ అండ్ దే ఆల్సో షుడ్ బీ ఏబుల్ టు టాక్ టు సీనియర్స్ ఇమీడియట్లీ.
అడగగలగాలి, చేసుకోగలగాలి. సో దట్ షుడ్ బి ఫైన్. బట్ దట్ ఈస్ హౌ వీ లెర్న్. దట్ ఈస్ హౌ మై సీనియర్స్ లెర్న్. దట్ ఈస్ హౌ ఐ లెర్న్. ఐ థింక్ దట్ ఈస్ హౌ ద జూనియర్స్ ఆల్సో విల్ లెర్న్. సో సాధారణంగా ఏదైనా చెప్పండి. ఏదైనా డిసీజ్ రావాలి ఏదన్నా అంటే ఫిజికల్ ఫిట్నెస్ కంటే కూడా కొంచెం మెంటల్గా ఉండే ఒక స్ట్రెస్సే చాలా వాటికి రీజన్ అవుతుంది, ఒక ప్రైమరీ రీజన్ కూడా అవుతుంది అంటుంటారు. సో యాజ్ ఎ డాక్టర్గా అంటే చదువుకునే రోజుల్లో ఒక డాక్టర్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి అంటారు, 24 hours చదవాలి అంటారు. సో మీరు ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ అవ్వడానికి ఎలా బూస్టప్ చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరు? చదువుకుంటే మేము చదువుకోవాలని ఇప్పుడు నవ్వు ఈవెన్ రైట్ నో ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఇఫ్ ఎ న్యూ టెక్నాలజీ కమ్స్ ఐ హ్యావ్ టు గో అండ్ లెర్న్. ఐ హ్యావ్ టు స్టడీ. స్ట్రెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. యాజ్ ఐ సెడ్ ఇట్ షుడ్ ఓన్లీ బీ మేనేజ్డ్. దాని గురించి మనం ఇబ్బంది పడుతున్నాము అంటే వీ షుడ్ గో. ఇంకా ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దేర్ ఓన్ అవుట్లెట్. దట్ ఈస్ ద అవుట్లెట్ వాట్ వీ షుడ్ లుక్ ఎట్. సో అంటే వైద్యం చేసే డాక్టర్కి బాగుండకుండా ఉండదా అని అంటూ ఉంటారు. సో మీరు స్ట్రెస్గా ఫీల్ అయిన ఒక ఇన్సిడెంట్ ఏంటి? అంత స్పెసిఫిక్గా లేదండి. మేము యాక్చువల్లీ మోర్ ఆఫ్ కార్డియాలజీ ఈజ్ మోర్ ఆఫ్ ఏ స్ట్రెస్ఫుల్ బ్రాంచ్ యాక్చువల్లీ. అంటే దానివల్ల తప్పులు చేసేదే ఉండదు. ఇటు పరిగెడతా ఉంటాం, అటు పరిగెడతా ఉంటాం. టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. 5 minutes కెన్ డిసైడ్ వెదర్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ టు కమ్అట్ ఆర్ నాట్. సో ఆ స్ట్రెస్ ఏ ఉంటుంది. వర్క్ అయిపోయిన తర్వాత మీద పేషెంట్ కమ్స్ ద స్ట్రెస్ విల్ ఆటోమేటికల్లీ గో. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అంటే మీకు ఒక మెమరబుల్గా అనిపించే ఒక సర్జరీ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఏంటి మీ లైఫ్లో? మల్టిపుల్ ఉన్నాయండి. 1 కాదు, 2 కాదు. వీ గో త్రూ మెనీ థింగ్స్. I have multiple patients who I thought they will not come out, who I have spent time in the hospital for 2 to 3 days to take care and who have come out. And yes, I even lost some patients. But there are multiple things. I cannot pinpoint a few things. సో అంటే హెల్తీగా ఉండడానికి పేషెంట్స్కి అన్ని సజెషన్స్ ఇచ్చే డాక్టర్ ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయి అంటే మీరు పీస్ఫుల్గా ఉండడానికి పాటించే ఒక హెల్తీ హ్యాబిట్ ఏంటి? I go for food అండి. Food is a good place for me. ఫుడ్ వల్ల చాలా అనర్థాలు అంటే కానీ ఫుడ్ కోసమే వెళ్తారట సార్. రైట్. సో ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్తో మనం పాడ్కాస్ట్ క్లోజ్ చేద్దామా? రైట్, గెట్ రెడీ. సో హేమసుందర్ గారు అందరినీ అడిగే క్వశ్చనే, డాక్టర్ కాకపోయి ఉంటే? I am from a textile business family. I would have been in business. There is no other up and down in that. సెకండ్ ఆప్షన్ లేనట్టుగా పర్ఫెక్ట్గా పెట్టేసుకున్నారు. సో పేషెంట్స్ ఇచ్చే మోస్ట్ కామన్ ఎక్స్క్యూజ్? మోస్ట్ కామన్ ఎక్స్క్యూజ్ వచ్చి మాకు ముందే తెలిస్తే బాగుండేది, మేము ముందే జాగ్రత్త పడితే బాగుండేది, అండ్ ఆఫ్ లైట్ మా దగ్గర టైం లేదు. వాళ్ళ హెల్త్కి వాళ్ళ దగ్గర టైం లేదు. ఓకే. సో హార్ట్ హెల్త్ కోసం మీ పర్సనల్ నాన్ నెగోషియబుల్ హ్యాబిట్ ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ. సో మీరు అస్సలు అవాయిడ్ చెయ్యలేని పదార్థం ఏంటి? చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయినది ఏంటి? దిస్ క్వశ్చన్ షుడ్ గో నెక్స్ట్. దిస్ క్వశ్చన్ షుడ్ గో. సో ఓకే, ఒక 1 book ఆర్ హ్యాబిట్ రికమెండ్ చేయడం అంటే ఏం సజెస్ట్ చేస్తారు యంగ్ డాక్టర్స్కి? కన్సిస్టెన్సీ. సో పేషెంట్స్ అడిగే ఒక క్వశ్చన్ ఏంటి? మిమ్మల్ని అడుగుతారు కానీ వాళ్ళు చేయరు. ఎక్సర్సైజ్. నాట్ ఈవెన్ ఎక్సర్సైజ్, వాట్ ఎవర్ వీ టెల్ వాళ్ళ స్కెడ్యూల్లో సెట్ అయితే వాళ్ళకి నచ్చితేనే చేస్తారండి. ఇట్ గోస్ టు ఎవ్రీ వన్. యాజ్ అ డాక్టర్ ఐ కెన్ ఓన్లీ టెల్, ఐ కెనాట్ గో అండ్ సీ వెదర్ హీస్ డూయింగ్ ఆర్ నాట్. సో మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఇన్ యువర్ ప్రొఫెషన్? ఐ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ అండి. ఐ కెనాట్ పిన్ పాయింట్. ఐ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్. ఓకే. సో ఫ్రీ టైం ఉంటే ఏం చేయడానికి ఇష్టపడతారు? ఐ లైక్ టు రీడ్ బుక్స్. బుక్స్ చదువుతారు? ఒకప్పుడు చదివేవాడిని, ఇప్పుడు చదవట్లేదు. అబద్ధమే ఉంది. ఒకప్పుడు అండ్ ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఫ్రీ టైమ్ యాజ్ ఆఫ్ నో, బట్ వెన్ ఐ హ్యావ్ టైమ్ ఐ యూస్ టు రీడ్ బుక్స్. సో మీకు ఫేవరెట్ ఫుడ్? మల్టిపుల్ థింగ్స్. ఐ కెనాట్ పిన్ పాయింట్. వెరీ మల్టిపుల్ థింగ్స్. ఫేవరెట్ హాలిడే స్పాట్? మల్టిపుల్ థింగ్స్. ఓకే. ఐఎమ్ నాట్ ఆఫ్ ఎ పిన్ పాయింట్ పర్సన్. ఒకటే పట్టుకొని ఉండేది కాదు. ఐ డూ ఎవ్రీథింగ్. ఐఎమ్ లైక్ ఎ వెరీ బిగ్ బంచ్. సో నథింగ్ మచ్. సో డాక్టర్స్ చాలా పేషెన్సీగా ఉండాలి పేషెంట్స్ కోసం. సో మీ కోపం తెప్పించిన సంఘటన ఏంటి? పేషెంట్స్ దగ్గర పెద్ద కోపం రాదండి. యూ సీ, ఐ థింక్ యూ హ్యాడ్ డన్ ఎ పాడ్కాస్ట్ విత్ మై కొలీగ్ నాగార్జున. వీ ఫైట్ అలాట్. We fight professionally a lot. That is for the patient benefit. Okay. And many things. ఓకే. సో యంగర్ డాక్టర్స్ ఎవరైనా కూడా ఒక హెల్దీ హ్యాబిట్ బిఫోరే వాళ్ళు డాక్టర్ అయ్యే ముందే స్టార్ట్ చేయాలనుకుంటే ఆ హ్యాబిట్ ఏంటి? ఏం సజెస్ట్ చేస్తారు? టేక్ టైమ్ ఫర్ దేర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. సో మీకు కీప్ టైం. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా నవ్వు తెప్పించిన సంఘటన ఏంటి? చాలా ఉంటాయండి. సీ ద పాయింట్ ఈస్ ఐ కెనాట్ పిన్ పాయింట్ వన్. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. అప్పుడు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చాలా నవ్వుస్తూ ఉంటాయి. ఏం చేస్తాం, ఏం చేయలేము అంతే. సాల్ట్ ఆర్ షుగర్ రెండిట్లో ఏది డేంజర్?
బోత్ ఆర్ డేంజర్ వెన్ నాట్ ఇన్ మోడరేషన్. సో హార్ట్ హెల్త్కి ఒక బిగ్గర్ ఎనిమీ ఏంటి? ఇగ్నోరెన్స్. సో హార్ట్ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి సజెస్ట్ చేసే ఒక టెస్ట్. అంటే చాలా టెస్ట్లు ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు సీ హౌ యువర్ హార్ట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్, మేబీ సిటీ కాల్షియం స్కోర్. సో హాస్పిటల్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? క్యాత్ ల్యాబ్. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. కొన్ని అంటే చాలామంది డాక్టర్స్ మీరు కష్టపడి చేశారు, మేము చాలా ఈజీగా అయిపోయామన్నమాట మా చేతిలో ఒక చిన్న మొబైల్ ఫోన్తో. సో అందులో మేము కొన్ని ఫాలో అవుతాం, అవి ట్రూ ఆర్ ఫాల్స్ మీరు చెప్పండి. వామ్ వాటర్ గీతో కలిపి ఎర్లీ మార్నింగ్ తాగితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, బాడీ క్లీన్ అయిపోతుంది. నాకు తెలీదు, నో కామెంట్స్. జిమ్కి వెళ్ళడమే హార్ట్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్. ట్రూ ఆర్ ఫాల్స్? నో. బక్కగా ఉండే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఫాల్స్. Honey- లీన్ డయాబెటీస్ అండి. లీన్ డయాబెటీస్ మోర్ కామన్ ఇన్ ఇండియా. వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ వరల్డ్ కాల్డ్ లీన్ డయాబెటీస్. సో హనీ లెమన్ కలిపి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ట్రూ ఆర్ ఫాల్స్? నో కామెంట్. స్లీప్ క్వాలిటీ అనేది హార్ట్ హెల్త్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. 1000% ట్రూ. ఓకే. సో స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ అనేది హార్ట్కి మంచిదే. ట్రూ నో ఆర్ ఫాల్స్? కామెంట్. ఎనర్జీ డ్రింక్స్ హార్ట్కి డేంజరస్. ఎస్. ఓకే. డైలీ గార్లిక్ తింటే హార్ట్ అటాక్ రిస్క్ అనేది మ్యాక్సిమం తగ్గుతుంది. దెర్ ఆర్ నో స్టడీస్ టు ప్రూవ్ దట్. షుగర్ ఫ్రీ బిస్కెట్స్ డయాబెటిక్స్కి చాలా సేఫ్ అండ్ అయినా తినొచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్స్ ఎ మిక్స్డ్ రెస్పాన్స్. ఓకే. సో అంటే మిగిలినవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్, అన్నీ న్యాచురల్ కాబట్టి డయాబెటిక్స్ తీసుకోవచ్చా? నో. ఎనీథింగ్ షుగర్ ఇస్ షుగర్. ఓకే. ట్రిప్స్కి వెళ్తూ ఉంటారా? వన్స్ ఇన్ ఎ వైల్. ఓకే. వెళ్తే ఎక్కడికి వెళ్తారు? మౌంటైన్స్ ఆర్ బీచ్? మౌంటైన్స్. ఓకే. స్పాంటేనియస్ ఆర్ రెండింటికి వెళ్తాను ప్లాన్? యాక్చువల్లీ. రెండింటికి రెండింటికి వెళ్తాను యాక్చువల్లీ. సడన్గా వెళ్ళిపోతారా, ప్లాన్ చేసుకుని వెళ్తారా? వెరీ స్పాంటేనియస్. ఓకే. సో ఎక్స్ప్లోర్ ఆర్ రిలాక్స్? More of relax, but I try to explore when possible. సోలో ఆర్ కపుల్? Couple. కపుల్ ఆర్ ఫ్రెండ్స్? Both. తెలివిగా చెప్పారు సుందర్ గారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ హేమ్ సుందర్ గారు. చాలా Thank you విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అంటే మాకున్న కొన్ని అపోహలు కూడా చాలా క్లియర్ కట్గా మొత్తం ఇలా మబ్బులు విడిపోయాయి అనమాట. సో ఏది ఏమైనా సొంత వైద్యం కంటే కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తేనే బెటర్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి హేమసుందర్ గారు. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, చాలా నాలెడ్జ్ కూడా మాకు దీనివల్ల మేము గైడ్ అయ్యాం. థ్యాంక్ యూ. సో ఇయర్స్ చూసారు కదా, మరి డాక్టర్ హేమసుందర్ గారు సజెస్ట్ చేసినవి ఏది ఏమైనా అంటే సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి మన సొంత వైద్యం చేసుకుని మన మీద ప్రాబ్లమ్స్ మన మీదకి తెచ్చుకునే బదులు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఒక చిన్న టెస్ట్ చేయించుకుంటే మనకి ఏం కావాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనేది తర్వాత డాక్టర్సే సజెస్ట్ చేస్తారు. సో ఇయర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ పాడ్కాస్ట్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.